డాక్టర్ కేశవ్ బలరాం పంత్ హెడ్గేవార్ కాషాయ ధ్వజాన్నే గురువుగా భావిస్తూ సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ స్థాపించిన మహోన్నత వ్యక్తి. భారత జాతిని జాగృతం చేసిన శక్తి. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వచ్చే ఏడాదికి సరిగ్గా 100 ఏళ్లు కాబోతోంది. హెడ్గేవార్ స్ఫూర్తిగా తెలంగాణలోని ఒక పల్లెలో అప్పుడే వందే భారత్ సందడి మొదలైంది. శతవసంతాల వేడుకకు వేదికగా అక్కడ స్ఫూర్తి కేంద్రాల వికాసము మొదలైంది. హెడ్గేవార్ సంకల్పమే బాటగా కందకుర్తి చేపట్టిన సంకల్పానికి జయహో అనాల్సిందే అందరూ. సెప్టెంబర్ 27, 1925 విజయదశమి వేడుక. నాగ్పూర్లో వందే భారతం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం కాషాయ జెండా రెపరెపలు. డాక్టర్ కేశవ్ బలరాం హెగ్డేవార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కు వచ్చే ఏడాదికి 100 ఏళ్లు. వందే భారత్ సనాతన హిందూ ధర్మ పరిరక్షణే ధ్యాసగా శ్వాసగా 6 సర్ సంచాలకులతో ఏర్పాటైన ఆర్ఎస్ఎస్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా నేడు ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో అగ్రగామిగా నిలిచింది. ఆర్ఎస్ఎస్ అంటే హెగ్డేవార్, హెగ్డేవార్ అంటే ఆర్ఎస్ఎస్. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పడం మాత్రమే కాదు, నాగ్పూర్ కేంద్రంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం యావత్ దేశాన్ని జాగృతం చేశారాయన. అంతటి హెగ్డేవార్ మా పల్లె ముద్దుబిడ్డ అంటూ మురిసిపోతోంది కందకుర్తి. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం. గోదావరి, మంజీరా, హరిద్ర 3 నదులు ఒక్కచోట కలిసి ఈ పుణ్యభూమితో ఆర్ఎస్ఎస్ ఫౌండర్ తొలి చీఫ్ హెగ్డేవార్ కు మమతానుబంధముంది. ఆయన మూలాలు, ఆనవాళ్లు ఇప్పటికీ కందకుర్తిలో పదిలంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కందకుర్తి పేరు చెప్పగానే అందరికీ త్రివేణి సంగమం గుర్తుకొస్తుంది. 3 నదుల కలయిక, తెలంగాణలో ప్రవేశ ముఖద్వారం కందకుర్తిగా చెప్తారు. అయితే ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. వ్యవస్థాపకులు హెగ్డేవార్ గారి సొంత గ్రామంగా కూడా చెప్పుకుంటారు. వారి పూర్వీకులు కూడా కందకుర్తిలోనే ఉన్నట్లు కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ హెగ్డేవార్కి సంబంధించినటువంటి స్మృతి మందిరాన్ని కూడా నిర్మించేందుకు చేపట్టారు. ఈ పనులు కూడా కొనసాగుతున్నాయి. కందకుర్తిలో అడుగడుగునా హెగ్డేవార్ ముద్ర కనిపిస్తుంది. ఆయన యాదితో పల్లె మనసు తల్లిలా మురిసిపోతుంది. అవును, హెగ్డేవార్ తో ఈ ఊరి అనుబంధం అమ్మలాంటిదే. హెగ్డేవార్ ముత్తాత వేద పండితులైన నరహరి శాస్త్రి కందకుర్తి నుంచి నాగ్పూర్కి వెళ్లి స్థిరపడ్డారు. కేశవ్ బలిరాం హెగ్డేవార్ అక్కడే జన్మించారు. హెగ్డేవార్ వంశీయుల కులదైవం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి. కందకుర్తిలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో హెగ్డేవార్ పూర్వీకులు పూజలు నిర్వహించేవాళ్లు. అందుకే కేశవ బలరాం హెగ్డేవార్ అని పేరు పెట్టారు. హెగ్డేవార్ ను యాది చేసుకుంటే చాలు, కందకుర్తి వాసుల మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. డాక్టర్ కేశవ బలరాం త్యాగాలను, ఆయన ఔన్నత్యాన్ని నిత్యం స్మరిస్తూనే ఉంటారు. కలకత్తాకి వారు డాక్టర్ చదవడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ పూర్తి చేసిన తర్వాత వారికి ఉద్యోగం కూడా మయన్మార్ రావడం జరిగింది. కానీ ఆ ఉద్యోగానికి వెళ్లకుండా వారు దేశ ప్రేమ నాకు మొదటిది, దేశభక్తే నాకు మొదటిది, దేశాన్నే నేను ఒక తాటిపైకి తీసుకొస్తా, సంఘటితం చేస్తున్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాలం వస్తుంది. ఆ సందర్భంగా వాళ్ళ యొక్క సొంత స్థలమైనటువంటి కందకుర్తిలో ఈ చిన్నపాటి స్మృతి మందిరం ఉండింది. ఆ మందిరము తొలగించి భవ్యమైనటువంటి స్ఫూర్తి కేంద్రంగా రాబోయే తరానికి ప్రేరణదాయకము, స్ఫూర్తిదాయకంగా మేము కందకుర్తి వాళ్ళం బాగా అదృష్టవంతులను ఫీల్ అవుతాం. ఎందుకంటే వారి యొక్క నిర్మించిన సంస్థలో మేము ఈరోజు భాగస్వాములమై ఈ ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సంఘ కార్యకర్తలు, విదేశీ నుంచి కూడా అమెరికా నుంచి వచ్చిన వారు కూడా ఇలాంటి వారు కందకుర్తి సందర్శిస్తున్నారంటే కందకుర్తిలో ఉన్న మేమందరం కూడా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. హెగ్డేవార్ స్ఫూర్తిగా ఆయన పేరిట కందకుర్తిలో 1988లో శ్రీ కేశవ శిశు విద్యా మందిర్ ఏర్పాటు చేశారు. కుల మతాలకు అతీతంగా ఎంతో మంది ఈ బడి ఒడిలో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇక్కడ ఉన్నటువంటి స్మృతి కేంద్రం ఆధారంగా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంస్కృతాలతో కూడినటువంటి విద్యను అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామం లోపల సేంద్రియ వ్యవసాయాన్ని పట్ల అవగాహన కల్పించే విధంగా కూడా ఈ
స్కిల్ సెంటర్ ఆధారంగా మనం ప్రయత్నం చేయబోతున్నాము. మేమందరం ఒకటే అనేటువంటి భావన నిర్మాణం చేసి మేమంతా కూడా ఒకటే కుల మత తారతమ్యం లేకుండా భారతమాత యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలనేటువంటి కల్పనని వాళ్ళలో నిర్మాణం చేసే విధంగా మేము కార్యక్రమాలు రూపొందిస్తున్నాము. హేగ్డేవార్ పూర్వీకులు నివసించిన ఇంటిని స్ఫూర్తి మందిరంగా అభివృద్ధి చేశారు. అందులో భరతమాత, చెన్నకేశవ స్వామి, హేగ్డేవార్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. భావితరాలకు స్ఫూర్తి కేంద్రంగా నిలిచే ఆ క్షేత్రాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఈ స్ఫూర్తి కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఏమేమి కట్టడాలు జరుగుతాయి, వారి చిహ్నంగా ఏమి ఉండవు? రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 60-70 గ్రామాలని మనము దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి యువత, మాతృమూర్తులు అంటే మహిళలు, అదేవిధంగా వ్యవసాయం చేసే వ్యవసాయదారులందరినీ కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్లో మనము వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఈ యొక్క కేంద్రాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ కేంద్రం కూడా రాబోయే 1-2 సంవత్సరంలో పూర్తి చేసుకున్నటువంటి సమయం నుండి ఈ యొక్క శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ యొక్క కేంద్రాన్ని మనము ఒక స్ఫూర్తి కేంద్రంగా మనం భావిస్తూ రాబోయే తరానికి మంచి సంస్కారము, దేశభక్తి, సేవ ఈ విధంగా ఆలోచన కలిగే విధంగా మనము ఆ తర్ఫీదు ఇవ్వడానికి ఈ కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. త్రివేణి సంగమంతో పాటు డాక్టర్ జీ వాళ్ళకి సంబంధించినదని ఈ కేంద్రం అంటే రానున్న యువతకు ఎట్లా ఉపయోగపడాలనుకుంటున్నారు? ఇక్కడ సొంత గ్రామవాసిగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? డాక్టర్ జీ పూర్వీకుల గ్రామము, వాళ్ళ తాతగారు అప్పుడు ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళారు. అందుకే ఇప్పుడు మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తాము. డాక్టర్ జీ మరియు వారి భారత మాత వాళ్ళ కులగురైన కేశవ మందిరం కూడా పక్క నిర్మిస్తున్నాము. ఆ యొక్క మందిరం ద్వారా మన యొక్క ఇక్కడ యువతకు మరియు అగ్రికల్చర్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక నైపుణ్య పాఠశాల మన యొక్క ఈ కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో మనం నిర్మించడానికి 2025 వరకు పూర్తి చేయాలని మందిరము మరియు స్మృతి భవనము మరియు ఇక్కడ ఉన్న యువతకు అందరికీ అగ్రికల్చర్ చేసే వ్యవసాయదారులందరికీ కూడా ఉపయోగపడే అగ్రికల్చర్ విద్యను కూడా ఒక వారికి పరికరాలు కూడా ఏ విధంగా ఉపయోగపడాలి అలాంటి ఒక నైపుణ్య విద్య స్కిల్ డెవలప్మెంట్స్ కార్యక్రమాన్ని కూడా మనం కేశవ సేవా సమితి ద్వారా నిర్వహిస్తున్నాం. ఉగాది కల్లా హేగ్డేవార్ స్మృతి మందిరం, స్ఫూర్తి కేంద్రం నిర్మాణాలు పూర్తి కానున్నాయి. ప్రారంభోత్సవానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రముఖులు హాజరవుతారంటున్నారు కందకుర్తివాసులు. స్ఫూర్తి కేంద్ర నమూనాని చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇది ఇక్కడ ఇట్లా ఉంటుందనే నమూనాను కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన స్థలంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఇక్కడ డాక్టర్ కేశవరావు బలరాం హెగ్డేవార్ సంబంధించినటువంటి సొంత వాళ్ళ పూర్వీకుల స్థలంలో యువతకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్మెంట్తో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు గ్రామస్తులు ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజాం.